అందరు అడుగుతారు కదా, మీ మామయ్య వచ్చిండు మరి మళ్ళీ దేశం వెళ్తారా వెళ్ళరా అని క్లారిటీ ఇవ్వండి అని మస్తు మంది కామెంట్ చేస్తుర్రు. వాళ్ళ కోసమే మామయ్య, మరి వాళ్ళందరూ అడుగుతారు కదా మీరు మళ్ళీ వెళ్తుర్రా? మమ్మీ ఇగో మీకోసం ప్రేమగా, మీకోసం అని కాదు, మా అత్త మామ కోసం, మీకోసం, అందరి కోసం ప్రేమగా అయితే మా మామయ్య మా అత్తమ్మ ఎప్పటి నుంచో ఒకటి అంటుర్రు. ఏంటిదంటే, మామయ్య దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుంచి అల్లుడు నన్ను వెళ్తలేడు, తాగిపిత్తలేడు, తినిపిత్తలేడు అన్న మాట మాట్లాడుతుండు. కానీ నా ఫీలింగ్ ఏంటిదంటే, నేను ఇంకా చిన్నపిల్లగానే, ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న వెళ్తే అయిపోతుంది కదా అన్న భావన నాకున్నది. అంటే మీరు పెట్టే కామెంట్ కూడా ఉన్నది, చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. ఏంటిదంటే, అన్న మీరు వేరుపడ్డారు కదా, మరి ఎందుకు అందరు కలిసి ఒకటే దగ్గర తింటుర్రు అంటే, మేము వేరుపడ్డది నిజమే, ఎవరిది వాళ్ళే. ఇక అభినందన్ పిచ్చుడు, ఎవరిది వాళ్ళే వండుకొని తింటున్నాం. కానీ ఏదైనా పండుగలప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు అందరం కలిసి ఒకటే దగ్గర తింటున్నాం. మాకు అట్లనే సంతోషం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఫ్యామిలీ అందరం ఒకటే దగ్గర కూర్చొని ఒకటే భావన పెట్టుకొని అల్లనే వండుకొని తింటాం అన్నమాట. మా అత్తమ్మ ఫీలింగ్ ఏంటంటే, అల్లుడు వెళ్తలేడు, బిడ్డ వెళ్తలేదు అని. నా ఫీలింగ్ ఏంటంటే, అమ్మ నాన్న కంటే ఎక్కువనా, అమ్మ నాన్న పిలిచిర్రు, ఎట్లయినా అత్తారు అత్తమామ దగ్గరనే ఉన్నారు మళ్ళీ అని నేను అనుకుంటా. కానీ నేను కూడా విలాలి, అది నాకు మా అమ్మ నాన్న చెప్పిర్రు. ఎందుకంటే ఒక మాట విలాలి కదరా నువ్వు కూడా అన్నారు. సరే అది నేను వెళ్తా. కానీ నవ్య ఒకటి అంటుంది. నవ్య చెప్పే. అయితే మా డాడీ ఎప్పుడు పోతాడు అనే క్లారిటీ నేనైతే లాస్ట్లోకి చెప్తా. ఇక మా డాడీకి అయితే నేను ఎప్పటి నుంచో బిర్యానీ చేద్దాం అనేది నా కోరిక. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నట్టు మా డాడీ మీదనే చేద్దాం అనుకుంటున్నా. ఏంటిదంటే, నవ్య ఏమనుకున్నదంటే, ఎప్పుడో మా మామయ్య వచ్చినప్పుడే వేద్దాం అనుకున్నది, కానీ మా నాన్న వచ్చేదాకా వెయిట్ చేసి. ఇక మా డాడీ అంటే, మా డాడీ ఒక్కడు తింటే బాగుండదు కదా, బావ బామ్మతులు ఇద్దరు కూర్చొని తింటే నాకు చూడాలని ఉంది. మళ్ళీ ఏంటిదంటే, ఎప్పుడైనా సాగర్ రెడీ చేసేవాడు కదా బిర్యానీ, ఇప్పుడు నవ్యనే చేస్తుందంట. లేదు, నేను చేసిన ఆల్రెడీ చేసిన. ఎప్పుడు చేసినావు నువ్వు? అటు పెళ్ళికైనావు కదా, నేను అందరినీ పట్టుకొని మా అమ్మకి ఇచ్చి మా అమ్మ నేను కలిసి చేసిన ఇద్దరం. నువ్వు దాన్ని కలపాలి, ఇంకా నాకు అది దించరాదని అట్లనే ఉంచిన. సరే నేను కలుపుతా. కానీ అయితే మా నాన్న మామయ్య ఇద్దరు కలిసి తినాలి అనేది నవ్య కోరిక. అందుకే నవ్యనే దగ్గరుండి బిర్యానీ చేసింది. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మా మామయ్య మళ్ళీ దుబాయ్ వెళ్తారా లేకపోతే ఇక్కడనే ఉంటారా అనేది క్లారిటీ చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అత్త మామని మీ అమ్మ నాన్న వీళ్ళు, నేను మా అమ్మ నాన్న వెళ్తాం. ఓకే. నవ్య ఏమంటుందంటే, వాళ్ళ అమ్మ నాన్న నింబిలంట, మా అమ్మ నాన్నని నవ్య వెళ్తుందంట. సరే అని చెప్పిన. కానీ నవ్య, నేను వచ్చేదాకా ఆవుతా అయిపో బిర్యానీ చేసుడు, ఇంత జల్దీ చేసేది కాకుండా నువ్వు వచ్చేసరికి లేట్ అవుతుందని. లేట్ ఎందుకు చేసుడు, తొందర అయిపోతే అయిపోతుందని. కరెక్ట్. కానీ అంటే బిర్యానీ చేసేటప్పుడు చూపెడితే అయిపోవు. చూపెట్టినా బావా, ఆ వీడియోస్ అన్ని ఇలా పంపి. గది కాదే, సూప్ పెట్టినా అంటే చికెన్ సూప్ పెట్టినా అని అంటున్నావు అనుకున్నా. చికెన్ చూపెట్టి కాదు, ఫస్ట్ టైం చేస్తున్నావు కదా, చూపెట్టుడు అంటున్నా వీడియో. నువ్వు సూప్ పెట్టుడు అంటే చికెన్ సూప్ ఏమో అట్లా అనుకున్నా. సరే నేను పోయి వాళ్ళని పిలుచుకొస్తా. నువ్వు ఎట్లయినా మీదేనే కదా. పట్టుకర్లేదా? ఉంది. మెల్లగా 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 అది మొత్తం ముచ్చిపోతుంది కన్నే. అంటే రైస్ మొత్తం ఇక ఇరిగిపోతుంది. నీ బలం అంత ఉపయోగిస్తున్నావు ఆడ. అంత కాదు, పిల్లగాడు ఉన్నాడు. అదే ఇక దీంట్లో వేసేస్తే కలపడానికి ఈజీ ఉంటుంది. అమ్మ డాడీ ఇద్దరికైతే, ఇద్దరికని కాదు మా అత్త మామకు కూడా, మీ అందరి కోసం అయితే నేనైతే ప్రేమగా బిర్యానీ అయితే చేసిన. అత్తమ్మకి ఎట్లా తెలిసి? అత్తమ్మ అంటే మీకోసమే చేస్తున్నట్టు తెలుసా బిర్యానీ? అందరి కోసం చేసినట్టు నాకు తెలుసు. అంటే అది మా ఇంటికాడ చేసింది కాబట్టి. వాళ్ళ ఇంటికాడ అదే చెప్పన్నా, ఇక్కడ వీడియో నడిచింది
అందుకని చెప్పేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికనే చేసేసిన. అమ్మ నేను కలిసి అమ్మ హెల్ప్ చేసింది, అభినందన్ని పట్టుకుంది, ఇక నేను దవ చేసేసిన. ఇక కాదే నేను సర్ప్రైజ్ లెక్క ఇయ్యమన్నది ఎందుకు ఎప్పుడు వచ్చేదాకా ఆగిన అయిపోను. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాం కానీ కొన్ని సార్లు అది ఫేవర్ చేయదంటారు చూడు, అట్లా అన్నట్టు. ఇక అందుకే ఎవరైతే మా మమ్మీ డాడీ అత్త మామయ్యనే కదా. మరి సరే అత్తమ్మ మామయ్య ఇంకేమన్నా కావాలనా? అంటే తినేటి కావు, తాగేటి ఏమన్నా కావాలనా? అద్దా సరే, అమ్మ నాన్న కూడా కలిసి వస్తా ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను వైన్స్కి వచ్చిన, మా మామయ్య అద్దని చెప్పిండు కానీ నేను తీసుకుపోవాలి కదా. ఒక ఫుల్ బాటిల్ తీసుకుపోతున్నా, ఎందుకంటే క్వార్టర్న హాఫ్ అన్న తీసుకుపోవచ్చు కానీ వాళ్ళకి సరిపోతుందో తెలియదు కదా. ఎక్కువైనా సరే కానీ తక్కువ కావద్దు, మళ్ళీ నేను దాగిపించేది రోజు కాదు. అట్లానే తీసుకపోతే మొత్తం తాగరు, ఎందుకంటే వాళ్ళు లిమిటే తాగుతారు, వాళ్ళ దగ్గర నచ్చింది అది నాకు. అమ్మ ఏమనంటే నువ్వు అప్పుడు మారిపోయినట్టు కాదు, పొద్దున్న నటించిన. మా వాళ్ళు ఇంకా షూటింగ్లోనే ఉన్నారు. పాపా ఇక మందు బాబులం మేము, మందు బాబులం. వాళ్ళు ఇవ్వలేరుగా ఒక్కసారి అయిపోయిందా వీడియో? అయిపోయింది, ఇది కూడా కలిపి తెచ్చిన. దా ఇంట్లో కూర్చున్నామా, ఇన్నే కూర్చున్నామా నాన్న? ఇన్నే కూర్చున్నామా? సాపై మరి సాపై బిర్యానీ ఎత్తాడు, ఇక అందరికి ఎత్తాను నాన్న. ఏమో అనుకుంటా నువ్వు ఏంటిది? మీరు బిర్యానీ చేసేది కదా, చేసింది అనేది నాకు తెలియదు అన్నాడు, తెలియక నేను తినేసిన అన్నం. కాదు మరి దొంగలు ఏమేమి అంటున్నావు? ఏ లేదు, నాకు తెలియకుండా బిర్యానీ కదా. దొంగలు మీరు నాకు చెప్పలే, లేకపోతే మధ్యాహ్నం నేను తినకుండా ఉంటుండే. దొంగలు మీరు నాకు చెప్పలే, లేకపోతే మధ్యాహ్నం నేను తినకుండా ఉంటుండే. తినేసిన కొంచెం తీసి పెడితే రాత్రి తిన్నా. ఓకే, అది వేడి చేసి రాత్రి ఇస్తాం. ఇప్పుడైతే మీకు తెలిసిందే కదా, నవ్య మా అమ్మ నాన్న కోసం, మా అత్తమ్మ కోసం బిర్యానీ అయితే చేసి పెట్టింది. అయితే చాలామంది అనుకుంటారు కదా వీళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఏదైనా ఒకటి తినుకుంటూ ఉంటారు, ఎన్ని పైసలు ఉన్నాయో అట్లా ఇట్లా అని చెప్పేసి. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి కదా, మనం బతికేదే తినడం కోసం, మనకు నచ్చింది తినడంలో తప్పు లేదు, అందుకే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు. దా నవ్య వడ్డించు, నువ్వే ప్రేమ కొద్ది చేసిన అంటావు కానీ వడ్డీ. శ్రీనాథ్ ఇద్దరు, శ్రీనాథ్ అదేమో తెచ్చినావు కదా, అదేమో నువ్వెయ్యి అంటే మళ్ళీ ఆనకప్ప చెప్పినావా? ప్రతి దాంట్లో ఆడాను వడ్డించోడిగా. అక్కడ పెట్టుకో. అద్దన్నావు కానీ తీసుకొచ్చింది ఇక. నానా మీ ఇద్దరికి సరిపోతుంది అది? కల్లారా కళ్ళు తాగుతారా? కళ్ళు ఎంత తెచ్చినా కానీ, ఫ్రీగా వచ్చినా కానీ, పైసలు పెట్టి కొనుక్కున్నా కానీ రోజుకు 2 పెగ్గులు తాగాల. అతాయంగా మనం కొనుక్కున్నాం అని చెప్పి పుల్లు తాగితే ఆరోగ్యానికి దెబ్బతింటాం తెలుసా? ఇప్పుడు మా నాన్నన్న మాట మీకు అర్థమై ఉంటుంది. ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా కానీ కాటన్లు తెచ్చి పెడతారు, కానీ మనం తాగమందమే తాగాలి. తెచ్చిరు కదా అని పుక్కనికి వచ్చింది అని ఇష్టం ఉన్నట్టు తాగుడు కాదు, మనది మన దగ్గర ఉంటుంది, మనకు తెలిసినంత మాత్రమే తాగాలి అని చెప్తుండు. అయితే అందరు అడుగుతారు కదా మీ మామయ్య వచ్చిండు మరి మళ్ళీ దేశం వెళ్ళరా అని క్లారిటీ ఇవ్వండి అని మస్తు మంది కామెంట్ చేస్తుర్రు. వాళ్ళ కోసమే ఇప్పుడు మామయ్యని అడుగుదాం. మామయ్య మరి వాళ్ళందరూ అడుగుతారు కదా మీరు మళ్ళీ వెళ్తుర్రా? వెళ్తున్నావా? ఇంకెన్ని రోజులు టైం ఉంది? వారం ఉన్నదా? మరి ఇక్కడనే ఉంటాయి పోగా. ఇక్కడ ఉంటే కుదరదు అల్లుడు, వయసు మీద ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ముసలైనాక మనం సంపాదించలేము. ఇవాళ డబ్బు ఉంటేనే మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా దాన్ని పని చేస్తాం. ఏదైనా పని చేసుకొని బతకవచ్చు మనం. అవును, డబ్బు బాగా అవసరం. కరెక్టే, ఇక్కడ ఉంటే సంపాదించుకోవచ్చు కానీ ఖర్చుల మందం, ఏదో పొట్ట మందం బత్తం అన్నమాట. అక్కడికి పోతే కొన్ని సంపాదించుకుని వస్తే ఇక శ్రీనాథ్ అంటే చిన్నపిల్లగాడే, కొన్ని పైసలు చేతులు ఉంటేనే చదువులకైనా దేనికైనా కష్టాలకైనా సుఖాలకైనా అవసరం పడతాయని మళ్ళీ పోతా అని డిసైడ్ అయ్యారు, అంతేనా?
నవ్య బిర్యానీ ఎట్లుంది? చేసిందే నువ్వు బిర్యానీ కాస్త పులావ్ అయింది. అంటే మంచిలేదా? అంటే చికెన్ పులావ్ లెక్క అయింది సేమ్ ఇక. మంచిగా ఉంది అత్తమ్మ. నాకైతే అట్లా అనిపిస్తుంది, వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. అంటే ఫస్ట్ టైం ట్రై చేసినావుగా, ఎట్లుంది ఏమో మరి. అమ్మ మంచి అనిపిస్తుందా నీకు? మంచిగా ఉంది. రంజిత్ నువ్వు చెప్పు, నిజం చెప్పు. ఒకవేళ మంచిగా ఉంటే మళ్ళా ఇట్నే ఎత్తు. అట్లా ఎత్తును అనుకుంటున్నా. రంజిత్ అయితే నిజం చెప్తాడు ముఖం మీదనే. చెప్పు. రంజిత్ చెప్పి ఇక. ఏదో తక్కువైంది, ఏదో తక్కువైంది. నిమ్మకాయ తక్కువైనట్టుంది. నిమ్మకాయ బాగా వినలే. పైన పులావ్ అంటుంది కానీ పులావ్ లెక్కలేదు. పుల్లలు ఉంది మంచిగా. పులావ్ ఇట్లా మెత్త ఉంటుంది కానీ పులావ్ లెక్కలేదు, మెత్త ఉన్నది. మంచి పుల్లలు ఉన్నది, మంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా. ఓకే ఓకే. అత్తమ్మ మామయ్య పోతే మరి నీకు బాధ అనిపించలేదా? బాగా అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికాడ ఉంటే వెళ్ళదు కదా మాకు. ఇప్పుడు నేను ఎంత పని చేసినా కానీ ఆడికాడిగా అయిపోతుంది అది. ఇప్పుడు ఆ చిన్నాడు చిన్నగా ఉన్నాడు, మా కోళ్ళు మాకు పైసా ఎట్లా కావాలి? ఒక్క 2 సంవత్సరాలు పోతే ఎట్లా అయితే అట్లా. తర్వాత కొంత పెరుగుతాడు. అప్పుడు మామయ్య ఇంటికాడ ఉంటాడు. మామయ్య కూడా పుట్టడు కట్టాలు ఉన్నాయి, అయినా పంపిస్తుందంటే ఇక మా ఇంట్లో పరిస్థితి మంచిగా లేక ఇది ఒక్కసారి 2 ఏళ్ళలో పోతాడు. తర్వాత ఇక ఇంటికన్నా ఉంటాడు. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు బిడ్డని వస్తుంది, నా కొడుకే ఉండే వాళ్ళకు అయ్యో ఇంత మీరు చూడండి ఎట్లుంటుంది చిన్న చూపుతాం వాళ్ళని. వాళ్ళని నేను 2 పిల్లల్ని పువ్వులో పెట్టి పెంచుకుంటాను. కానీ నేను ఏ రోజు కూడా మంచిగా పెంచుకుంటా కాబట్టి వాళ్ళకు కూడా 10 రూపాయలు ఇవ్వాలని నాకు ఆశ. అందుకే ఆయన పోతేనే 10 రూపాయలు ఉంటాయి నా దగ్గర. మళ్ళీ ఇక్కడ పంచేస్తే రూపాయి దొరకదు. ఈ పూట తెచ్చుకొని ఇవాళ తెచ్చుకొని తిని అడిగేసేంతమంది అది, మళ్ళీ తర్వాత రూపాయి ఉండదు ఇక్కడ పైసే. ఇక అందుకోసం ఒక 2 ఏళ్ళు వేస్తే ఇంటికన్నా ఉంటాడు మామయ్య. బాధనే ఉంది, బాధ అనిపించదా భార్యకు? ఏ భర్తనే కానీ దగ్గర ఉండాలనిపిస్తుంది. కానీ పోతే ఇక్కడ పరిస్థితి చూసి పంపించదు, తప్ప ఏం లేదు. ఎంతైనా బాధనే అనిపిస్తుంది. అమ్మ ఏమో అంటున్నావు? నువ్వు అంటున్నావు కదా అత్తమ్మని. ఇప్పుడు మళ్ళీ పోతాడా మామయ్య, ఉంటాడా, బాధపడుతున్నావా అత్తమ్మ అని అన్నావు కదా. పోకపోతే నడుతుందా నాన్న? వాళ్ళు వేయకపోతే మా భవిష్యత్తే లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్ద పెరుగుతారు, పెద్ద పెరిగిన వాళ్ళకి ఆధారం అన్నది తండ్రులు తల్లులు ఈ పెట్టాలి కదా. ఇంకోళ్ళకి చేతి జాపకుండా చూసుకోవాల్సింది తండ్రిది బాధ్యత. ఇక వాళ్ళు పెరిగిరంటే వాళ్ళే చూసుకుంటారు, ఎవరి దాకానే కష్టపడాలి. లేకపోతే ఇక్కడ ఉంటే ఏమన్నా బతుకుతుందా? జాబులు నెలకు 10,000 రూపాయల పని వచ్చినా కానీ ఇక్కడ ఉన్నా కానీ చేసుకుందాం. వాళ్ళు చేద్దురు నెలకు 10,000 పని అన్నది ఇక్కడ ఎట్లా బతావు? 200 ఇది చేసుకుంటే ఎడు ఖర్చు అయిపోవద్దు. ఇంత కుప్ప రాదన్నట్టు. ఇక 20, 15 ఇప్పుడు 2 నెలలకు 30, 20 పంపితే ఏదైనా సెట్ చేసుకోవస్తుంది. ఇక్కడ ఎంటే తినుడు తాగుడుకు మొత్తం అయిపోతాయి అట్లా. కాబట్టి ఇక్కడ జాబులు ఉన్న వాళ్ళకు మంచిగా ఉంటుంది, కానీ జాబులు లేని దేశాలు పోడు, అచ్చుడు దేశాలు పోడు, అచ్చుడు. ఏ తల్లిదండ్రులైనా ఏం ఆలోచిస్తారంటే కొడుకులు 10 మందికి చేతి జాపద్దు, వీళ్ళే 10 మందికి పెట్టేటట్టు ఉండాలా, ఒక లెవెల్ ఉండాలా, 10 మందికి సాయం చేసేటట్టు ఉండాలా నా కొడుకులు అని మంచి తల్లిదండ్రులు ఇట్లా ఆలోచిస్తారు. అందుకే ఇంత కష్టపడి ఓం నమః శివాయ కరెక్ట్. పిల్లల గురించి ఆలోచించిన వాళ్ళే పెద్దోళ్ళు, పిల్లల గురించి ఆలోచించిన వాళ్ళే పెద్దోళ్ళు. ఏమైనా థమ్స్అప్ తాగుతలేవు? తాగు, తాగుతలేదురా బగ్గా. పిల్లలకి పోసింది, 1 గిలాస్ తాగినా. లీటర్ కావచ్చు, అదే చెరొక గిలాస్ తాగిరు, మేమే తాగినాం. మరి మీకేమైంది? తెప్పియన్నా చాలరా బాబు, ఏడ తాగుతున్నా? చాలు. ఇంకా సగానికి ఎక్కువ ఉన్నది. చెరుకు 2 పిగులు వేసినాం, అది అట్లే ఉన్నది. తర్వాత తాగిస్తాం అక్క. అంటే మళ్ళీ అది మళ్ళీ రావుడు దాన్ని ఎన్నడు? మరి ఎల్లుండి రేపు సోమవారం ఉంటాం, రేపు సోమవారం 1 పొద్దులు ఉంటాయి. ఎల్లుండి మంగళవారం నాడు మళ్ళీ కొంచెం తాగుతాం, బుధవారం కొంచెం తాగుతాం. ఒక్క పులి బాటలు 3 రోజుల అంతే మరి. అంతే ఉండాలి. నేను నిజంగా చెప్పాలంటే మీరు పానం బగ్గగా పడుకుంటారు. బావా నువ్వు బగ్గగా పడుకుంటారు అంటే ఆలీలు బగ్గగా పానాలు, లివర్లు, కిడ్నీలు ఖరాబ్ గా చూసారు. అసంటోళ్ళే మంచిగా ఉంటారు. కాదమ్మా, అడగాల్సింది నేను. మీ అందరికి సరిపోయిందా? ఇంకేమైనా తెప్పియాలా? నాన్న సరిపోయిందా?
కళ్ళైనా ఇదైనా బిర్యానీ అయినా ఇంకా మళ్ళీ అండమంటావు. ఫుల్ అయింది, కళ్ళు అయితే ఉడవలేదు. రోజుకు 2 పెగులు అది. ఇంకా 3 రోజులు టైం పడుతుంది అది. ఎందుకంటే ఇలా 2 పెగులు, మళ్ళీ రేపు సోమవారం అది నడవది, మళ్ళీ అవతల ఎల్లుండి 2 పెగులు తాగుతాం, అయిపోతుంది. సరే, సరిపోయింది అందరికి. బిర్యానీ అయితే ఓకే. సంతోషం. నవ్య హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. ఎప్పుడు గింత తింటావు సాలు రాంటావు, గింత తింటావు సాలు రాంటావు, ఎందుకు గట్ట తింటావు? రొట్టెలు బాగా తింటాడమ్మ, రొట్టెలు బాగా తింటాడు. కాదురా, 4 రోజులైతే దేశం బయటోడు. ఇప్పుడు ఇక్కడ అల్లుడు బిడ్డ కడుపు నిండా తినబెడుతుండ్రు. తినబెట్టినప్పుడు కళ్ళు మంచిది అవుతలేవు, కళ్ళు అట్నే 2 పెగులు వారేసినావు, అన్నం అంతా అట్నే ఉంది, అన్నం అంతా అట్నే ఉంది. ఏమడిసిందిరా? మీ మీద ప్రేమతో చేసింది నాకు.